హాయ్ అండి. న్యూ ఇయర్ స్పెషల్గా నేనైతే మిక్స్డ్ బిర్యానీ చేశానండి. ఇదైతే నిన్నే అప్లోడ్ చేయాలి, నాకైతే టైం లేదండి, అసలు ఖాళీ లేదు, అందుకని ఈరోజు చేస్తున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన సబ్స్క్రైబర్లకి ప్రత్యేకించి హ్యాపీ న్యూ ఇయర్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చిందండి, చెప్పక్కర్లేదు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దీంట్లోకి అయితే చికెన్ కర్రీతో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నేనైతే పీతలు తీసుకున్నానండి, అలాగే మేక మాంసం రొయ్యలు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక 6 ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే కచ్చపచ్చగా నూరుకోవాలండి. నేను 3 కేజీల రైస్ అయితే చేస్తున్నాను. ఇవైతే కడిగి పెట్టుకోవాలండి. ముందే ఒక గంట ముందు అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలో ఒక మసాలా, పెరుగు, పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఇప్పుడు బిర్యానీ మసాలా అయితే వేసుకుని 1 నిమిషం అయితే వేగించుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉందండి. ఒక 2 స్పూన్లు అయితే సాజీరా కూడా వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముద్ద అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా వేయించుకోవాలండి. మూత అయితే పెట్టుకున్న 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత అయితే తీసాను, బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే మటన్ వేసుకుంటున్నానండి. మటన్ వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి. అలాగే పీతలు, పచ్చిరొయ్యలు, చికెన్ కూడా వేసుకుని ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి. బాగా మూత అయితే పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మూత తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. 2 కలిపి గుప్పుడు వేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. కారం కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో 2 కప్పులు అయితే పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పౌడరు, 2 స్పూన్లు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొంచెం అయితే కస్తూరి మెత్తి కూడా వేసుకుంటున్నానండి. కస్తూరి మెత్తి వేసుకున్నందుకైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇవన్నీ వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక గిన్నె బియ్యానికి 2 గిన్నెలు అయితే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని వాటర్ అయితే మరిగించుకోవాలండి.
నాకు వాటర్ అయితే మరుగుతుంది. ఇప్పుడైతే సాల్ట్ చూసుకుంటున్నాను. సాల్ట్ అయితే సరిపోయిందండి. రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అయితే వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలండి, విరిగిపోతే. లేకపోతే స్లోగా అయితే కలుపుకుని మూత అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం అయితే వాటర్ కింద ఉంది కదండి. ఇప్పుడైతే నేను కింద అట్లు పెనం పెట్టుకున్నాను స్టవ్ మీద. దానిపైన అయితే బిర్యానీ డేక్ష అయితే పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో అయితే ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే అయిపోద్దండి. పైన పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వేడివేడిగా మిక్స్డ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఎక్కడ కూడా మనకు బియ్యం విరగలేదు. చాలా టేస్టీగా వచ్చింది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.